సో, ఇలా వాపులు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళలో సీరం ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ మీ గైనకాలజిస్ట్ మీకు రాసివ్వడం జరుగుతుంది. సో, ఆ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం వీళ్ళలో ఒంట్లో ప్రోటీన్ శాతం ఎలా ఉంది, ప్రోటీన్ శాతంతో పాటు యూరిన్‌లో ఏమైనా ప్రోటీన్స్ ఎక్స్‌క్రీట్ అవుతున్నాయా, అంటే కిడ్నీ ఫిల్టరేషన్ దగ్గర ఏమైనా తేడా వస్తుందా, ఇవన్నీ తెలుసుకున్నట్టయితే దానికి సరిపడా మెడికేషన్, దానికి కావాల్సిన మెడికేషన్ మీకు తీసుకున్నట్టయితే చాలా వరకి ఈ స్వెల్లింగ్ అనేది ఒక కంట్రోల్డ్‌గా ఉంటుంది. ఈ లెగ్ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా అయినప్పుడు నడక కూడా వాళ్ళకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఈ వాపులనేది ఎక్కువగా వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ ఏంటి, ఒక్కోసారి కాళ్ళల్లో రక్త నాళాల్లో కూడా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎంతైనా ఉంటుంది. ఈ రక్తం గడ్డకట్టినట్టయితే ఒక్కోసారి అది హార్ట్ వరకు రీచ్ అయ్యి ఈ ప్రాసెస్ ని డీప్ వెనోస్ థ్రాంబోసిస్ అంటారు. ఈ డివిటి అనేది డెవలప్ అవ్వకుండా ఉండడానికి చాలా వరకు వన్స్ మీకు కాళ్ళలో వాపులు అబ్జర్వ్ చేసినప్పుడు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి దానికి సరిపడా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలుసుకొని, హైపర్ టెన్షన్ గనక ఉన్నట్టయితే, అంటే హై బీపీ లెవెల్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన మెడిసిన్ స్టార్ట్ చేస్తూ ప్రోటీన్ డైట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నట్టయితే కూడా చాలా వరకు ఈ వాపులని అరికట్టవచ్చు. అండ్ కొంతమందికి ఏంటి, పోస్ట్ డెలివరీ వాపులు వస్తాయి. డెలివరీ అంతా నాకు వాపులు లేదు మేడం, డెలివరీ తర్వాత వాపులు మొదలయ్యాయి, ఎందుకు, ఏం చెయ్యాలి దీనికి అని అడుగుతారు. చాలా మందికి పోస్ట్ డెలివరీ మొదలయ్యే వాపులన్నీ కూడా వాళ్ళు సరిగ్గా నడకలేకపోవడం వల్ల. చాలా మందికి ఏంటి, కొన్ని రకాల అపోహలు ఉంటాయి. రెస్ట్ తీసుకోవాలి, డెలివరీ జరిగిపోయింది, బాగా రెస్ట్ తీసుకుంటేనే తొందరగా రికవరీ అవుతారు, పడుకునే ఉండడము, నడక లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల కాళ్ళలో వాపులు అనేది ఏర్పడతాయి. వాళ్ళలో కూడా వీనస్ కంప్రెషన్, ఆ చిన్న గర్భసంచి బిడ్డ డెలివరీ అయిన తర్వాత వీనస్ కంప్రెషన్ అనే ద్వారా వచ్చే స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉండదు. వాళ్ళల్లో నడక అనేది మొదలెట్టి ప్రోటీన్ డైట్ బాగా తీసుకున్నట్టయితే కాళ్ళ వాపులు రాకుండా అరికట్టవచ్చు.